ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? అత్యంత దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని నేను నమ్ముతున్నాను. మీ అందరూ బాగుండాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు ఏ విషయాన్ని గురించి ఉదయాన్ని కలవరపడుతున్నా, ఏ కష్టంలో ఏ బాధలో ఉన్నా ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాలు అడుగు పెడుతున్నారు. ఎందుకంటే మీరు ఏ బాధలో ఉన్న దాని నుండి విడిపించడానికే, మీరు ఏ కష్టంలో ఉన్న దాని నుండి విడిపించడానికే, శారీరక శ్రమలనే కాకుండా ఆత్మీయంగా కూడా మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలవబెట్టాలని, ప్రతిరోజు అనేకమైన ఆత్మీయ మెట్లు మిమ్మల్ని ఎక్కించాలని దేవుడు తన చిత్తాన్ని ప్రతిదినం మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి నీ ప్రస్తుత పరిస్థితిని ప్రక్కన పెట్టి, నీ శరీర పరిస్థితులను ప్రక్కన పెట్టి, తండ్రి ఈరోజు నాతో మాట్లాడండి అయ్యా, నేను ఆత్మీయంగా ఎదగటానికి నాతో మాట్లాడండి, పరిశుద్ధాత్మ బోధకుడా నాతో మాట్లాడండి, నిజమైన బోధకుడా నాతో మాట్లాడండి అని ప్రార్థన పూర్వకంగా వాగ్దానాన్ని వినండి. దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడబోతున్నారు. ఆయన మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది, మిమ్మల్ని నిలబెడుతుంది. మీలో ఇంకెవరైనా సమస్యల శోధనలో ఉంటే తప్పక మీ ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. అదేవిధంగా ఈ వాక్యాన్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే గాడ్ ఫస్ట్ అనే ఆత్మీయ కుటుంబంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ కూడా ఈ విధంగా ఒక ఆత్మీయ కుటుంబంగా నిలవబెట్టారు. మనందరం ఒక కుటుంబంగా కలిసి ప్రతిరోజు దేవుని స్తుతించడానికి ఈ గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. భయంకరమైన వేదనలో బాధలో ఉన్న మన సహోదరి సహోదరులందరి కోసం ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. దేవుని జీవాన్ని పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఇక్కడ ఈ భక్తుని ద్వారా దేవుడే స్వయంగా మాట్లాడుతున్నారు. ఆయన నిజంగా ప్రేమించేవారు తప్పించబడతారంట. ఆయన నెరిగిన వారు అంటే ఆయన శక్తిని ఎరిగిన వారు, ఆయన కార్యాలను ఎరిగిన వారు, ఆయన మనసుని ఎరిగిన వారు ఉన్నత స్థితిలో ఉంటారంట. ఆయన నిజంగా ప్రేమించే వారి జీవితంలో ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చబడుతుంది. చాలాసార్లు మనం వింటున్నాం దేవుని ప్రేమించుటంటే ఏంటో. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం వ్రాయబడి ఉంది, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడని. అంటే దేవునిని ప్రేమించడం అంటే వాక్యానుసారంగా జీవించడమే. ఆ విధంగా జీవించేవారు తప్పక తప్పించబడతారు. ఎందుకంటే నిజంగా ఆయనను ప్రేమిస్తే ఆయనపై ఆధారపడిపోతాం, పూర్తిగా డిపెండ్ అయిపోతాం ఆయన మీద. ఇక వేరే ఆలోచన కానీ, వేరే తలంపు కానీ, వేరే వారిని ఆశ్రయించడం కానీ, వేరే మార్గం వెతకడం కానీ ఉండదు. నీవే నా దిక్కు, నిన్నే నేను ఆశ్రయిస్తున్నానని పూర్తిగా ఆయనపై డిపెండ్ అయిపోయి మహోన్నతుడైన దేవుని చాటును నివసించడం ప్రారంభిస్తారు. ఆ విధంగా ఎవరైతే మహోన్నతుని చాటును నివసిస్తారో ఆయనలో ఉన్న వారిని పాడు చేయడానికి, ఆయనలో ఉన్న వారిని వేధించడానికి ఏ శక్తి కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే వారి చుట్టూ ఆయన ఉంటాడు. లేఖను సెలవిస్తూ ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు కల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించునని. ఆయనను ప్రేమిస్తూ ఉంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాం, ఆయన ఆజ్ఞలలో నడుస్తూ ఉంటాం, ఆయన మార్గంలో నడుస్తూ ఉంటాం. వారికి ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయంట. ఏ ఆపద వారికి సంభవిస్తున్నా, ఏ నష్టం వారికి కలుగుతూ ఉన్నా వీరికి తెలియక ముందే ఆ దూతలు వాటిని అడ్డగిస్తాయి. అనేక ప్రమాదాల నుండి, శోధల నుండి తప్పించబడతారు. ఎందుకంటే వారి చుట్టూ దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తూ ఉంటాయి. నిజంగా దేవుని ప్రేమించేవారు ఆయనను గ్రుడ్డిగా ప్రేమిస్తారు. లోకం చెప్తుంది కదా ప్రేమ గ్రుడ్డిది అని. నిజమే, ఎవరైనా ఒక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే గ్రుడ్డిగా ప్రేమిస్తారు.
వారు ఏది చెప్తే అదే, వారు ఏ మార్గంలో వెళ్తే ఆ మార్గంలోనే, అంతగా వారికి లోబడతారు, అంతగా వారికి సబ్మిట్ అయిపోతారు. నీ ఇష్టాలే నా ఇష్టాలు, నువ్వేది చెప్తే అదే, నీకు ఇష్టం లేదు నాకు కూడా ఇష్టం లేదు అని నిజంగా ప్రేమించి వారు మాట్లాడుతూ ఉంటారు కదా. నిజంగా దేవుని ప్రేమ కూడా అంతే. నిజంగా దేవుని ప్రేమించేవారు ఆయన గ్రుడ్డిగా ప్రేమిస్తారు, గ్రుడ్డిగా ఆయన మార్గంలో నడుస్తారు. తండ్రి నీ ఆజ్ఞలు నాకు కష్టంగా ఉన్నాయి అనరు, ఎందుకంటే ఆయనను ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన మార్గం ఎంతో ఇష్టమైపోతుంది, ఆయన ఆజ్ఞలు ఎంతో ఇష్టమవుతాయి. అందుకే భక్తుడు అంటాడు కదా, నీ వాక్యము జుంటి తేనె దారుల కన్నా మధురమైనదని. నిజంగానే ఆయన ప్రేమించే వారికి ఆయన మాట మధురంగానే ఉంటుంది, ఆయన మాటను దాటి వెళ్ళలేరు. ఆ విధంగా ఆయనను ప్రేమిస్తూ ముందుకు వెళ్తున్న వారికి ఆయన ఎవరు అర్థమైపోతుంది, ఆయన శక్తి తెలిసిపోతుంది, ఆయన ప్రేమ తెలిసిపోతుంది, ఆయన కార్యాలు అర్థం చేసుకోగలుగుతారు. వారు దేవుని ఎరిగిన వారుగా ఉంటారు, ఆయన ఎరిగిన వారు ఘనపరచబడతారని ఇక్కడ వ్రాయబడి ఉంది. పౌలు భక్తుడు అంటాడు కదా, నేను నమ్మిన వాని ఎరుగుదునని. ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన లేకుండా బ్రతకలేకపోయాడు. అయ్యా నా జీవితంలో ఒక ముళ్ళుంది, అది తీసివేయండి అని చెప్పాడు. కానీ నా కృప నీకు చాలునని చెప్పగానే మరలా ఒక్కసారి కూడా అడగలేదా ముళ్ళు తీసేయమని. ఎందుకంటే పౌలు ప్రభువుని ఎరిగి ఉన్నాడు, ఆయన ఏదైనా నా మేలు కొరకే చేస్తాడు. నీ ఇష్టమే నా ఇష్టం, నీ మార్గమే నా మార్గం, నీ మాటలే నా మాటలు అన్నట్టుగా అంతగా ప్రభువును ప్రేమించాడు. ఆయనను పూర్తిగా తెలుసుకున్నాడు, ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన కొరకు హతసాక్షిగా మారిపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిజంగా నీవు దేవుని ప్రేమిస్తున్నట్లయితే ఆయన ఏది చెప్తే అదే చేస్తావు. ఆయన మార్గాన్ని విడిచి ప్రక్కకు కూడా వెళ్ళలేవు. ఎందుకంటే ఆయనను ప్రేమిస్తున్న నీకు ఆయన ప్రేమ పూర్తిగా అర్థమైపోతుంది. ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో నీకు తెలిసిపోతుంది. ఆయనను పూర్తిగా అర్థం చేసుకుంటావు, ఆయనను ఎరిగి ఉంటావు. కాబట్టి ఆయనను ప్రేమించకుండా ఉండలేవు. ఆయన కొరకు నీవు కూడా హతసాక్షిగా మారిపోవడానికి సిద్ధపడతావు, ఆయన కొరకు ఏదిని చేయడానికి సిద్ధపడతావు. అందుకే ప్రభు పేతురుని అడుగుతున్నారు, సీమోను వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఈరోజు ప్రభు నిన్ను కూడా అదే మాట అడుగుతున్నాడు, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. వీటన్నిటికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నీవు నన్ను తెలుసుకుంటావు. నన్ను ఎరిగి ఉంటే ఇక నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళలేవు. నీ జీవితం అద్భుతకరంగా మారిపోతుంది, నీ ద్వారా నేను అద్భుతాలు జరిగిస్తానని ప్రభు తెలియజేస్తున్నారు. ఎంతమంది అయితే వాగ్దాన్ని నమ్ముతున్నారో నమ్మిన వారందరూ కూడా ఆయన సందులో మోకరిందమా. ఎరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. ఎరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, అక్కున నన్ను చేర్చుకుంటేవే, భయపడకుండా
కాదని తెలుసుకున్నానయా, నీవెప్పుడు మేలు చేస్తావని ఎరిగి ఉన్నానయా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయా, నీవెప్పుడు మేలు చేస్తావని. తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొకసారి మమ్మల్ని అందరినీ ఈ విధంగా సజీవులుగా నిలువబెట్టి నేను స్తుతించే మరొక తరుణాన్ని అనుగ్రహించారు. నీవిచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు. నేను స్తుతించడానికి ఇచ్చిన ఈ నోటిని బట్టి వందనాలు. ప్రార్థించడానికి ఇచ్చిన పెదవులను బట్టి వందనాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను తప్పించెదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను ఘనపరచెదనని వాగ్దానం చేశారు. ఎంతమంది ఈరోజు నేను ప్రేమిస్తున్నారో వారు అదృష్టవంతులు తండ్రి. నిజముగా నిన్ను ప్రేమించిన వారు నీ ప్రేమను తెలుసుకుంటారు, నిన్ను పూర్తిగా ఎరిగి ఉంటారయ్యా. నిన్ను ఎరిగిన వారు ఎంత అదృష్టవంతులయ్యా. నిన్ను తెలుసుకునే అదృష్టాన్ని మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నిన్ను పూర్తిగా ఎరిగి ఉండాలి, నీ ప్రేమలో నిలిచి ఉండాలి, నీ కొరకు హతసాక్షులుగా కూడా నిలవడానికి ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది నీ ప్రియమైన బిడ్డలు సమస్యల్లో ఉన్నారయ్యా, భయంకరమైన వేదనలో ఉన్నారయ్యా, ఆపదలో ఉన్నారయ్యా, కష్టాలలో కన్నీళ్ళలో ఉన్నారయ్యా, అనారోగ్యంలో ఉన్నారు తండ్రి, ఆర్థిక బంధకాల్లో ఉన్నారయ్యా, అప్పులతో నలిగిపోతున్నారయ్యా, కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారయ్యా, ల్యాండ్ ఇష్యూస్తో నలిగిపోతున్నారయ్యా, భయంకరమైన కోర్టు కేసెస్తో నలిగిపోతున్నారయ్యా, నిందలు అవమానాలు గుండా ప్రయాణిస్తూ ఉన్నారు తండ్రి, అనేక నష్టాలు గుండా ప్రయాణిస్తున్నారయ్యా, ఆర్థికంగా ఇతరుల చేతిలో నష్టపోయిన బిడ్డలు ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను. వారు ఏ విధమైన నష్టాలు ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా తిరిగి పూర్తిగా రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. తిరిగి వారి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ సమస్యలో ఉన్న వారందరికీ యేసునామములో విడుదల ప్రకటిస్తున్నానయ్యా. ప్రమోషన్స్ దయచేస్తున్నందుకు వందనాలు. ట్రాన్స్ఫర్స్ దయచేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరుస్తున్నందుకు వందనాలు. వ్యాపారాలను అభివృద్ధి చేయండి తండ్రి. వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి, చేతి పనులను దీవించండి అయ్యా. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడేండండి తండ్రి. ప్రాముఖ్యంగా ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డల్ని చేతులు పెడుతున్నాను. నీ దూతలను తోడుగా ఉంచి వారి చేయి పట్టుకొని ముందుకు నడిపించండి అయ్యా. చక్కటి రిజల్ట్స్ చూడాలి ప్రతి ఒక్కరూ కూడా. అదేవిధంగా 10th ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్న బిడ్డలను కూడా నీ చేతులు పెడుతున్నాను. జ్ఞానాత్మతో నింపి ముందుకు నడిపించండి. గర్భఫలం కొరకు అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తున్న ప్రతి కుమార్తెను పరిశుద్ధాత్ముడు ఇప్పుడే ముట్టండి నాయన. ప్రతి గర్భము యేసునామములో తెరవబడునుగాక. నమ్మిన వారందరి జీవితాల్లో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారయ్యా. పరిశుద్ధాత్ముడా, వారే ఆశ్చర్యపడేటట్లుగా అద్భుతకరమైన వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ దినం మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నంలో మీరు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవునిని ప్రేమిస్తున్న నీ జీవితంలో దేవుడు ప్రతి విషయంలో తప్పించబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. దేవుడు నాతోనే మాట్లాడాడని వారందరూ కూడా బిగ్గరగా ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.